నేటి యాంత్రిక జీవనంలో కాసేపు మన మూలాలను గుర్తు చేసుకుంటూ హాయిగా నవ్వుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. ముఖ్యంగా యువతకు తమ తల్లిదండ్రుల కాలం నాటి పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోవటానికి దూరదర్శని ఒక చక్కని మార్గమని అన్నారు. ఆ చిత్రం హీరో బొజ్జ సువీక్షిత్ రెడ్డి, లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ షేక్ మహమ్మద్ దేశరెడ్డి ప్రతాప్ రెడ్డి, అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రసాద్ హాల్ నందు ప్రేక్షకులతో కలిసి చిత్ర బృందం సందడి చేశారు. చిత్ర బృందానికి ఆయన అభిమానులు బాణాసంచాలు పేలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు. హీరోతో ఫోటోలు దిగేందుకు పిల్లలు పెద్దలు ఉత్సాహం చూపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 90ల నాటి స్వచ్ఛమైన పల్లెటూరు ప్రేమ కథను, నేటి ఆధునిక కాలంలో కూడా అలనాటి జ్ఞాపకాలను, పల్లెటూరి స్వచ్ఛతను వెండి తెరపై చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అటువంటి ఒక వింటేజ్ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామానే దూరదర్శని రూపొందించామని అన్నారు. 90వ దశకంలో గోదావరి జిల్లాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. మట్టపర్రు అనే ఒక అందమైన గ్రామంలో కుల మతాలకు అతీతంగా ఊరి జనం ఎలా కలిసిమెలిసి ఉండేవారో ఈ సినిమాల్లో కళ్లకు కట్టినట్టు చూపించామన్నారు. కేవలం ప్రేమ మాత్రమే కాకుండా చదువు ప్రాముఖ్యత మరియు తల్లిదండ్రుల అనురాగం ఎంత గొప్పదో తెలిపే సందేశం ఈ చిత్రంలో ఉందన్నారు.